ఓం ఘం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. మే 14వ తేదీ మంగళవారం 2024వ సంవత్సరం. క్రోధనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్ష సప్తమి, పుష్యమి మరియు అశ్లేష నక్షత్రములు. సప్తమి తిథికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ఈరోజు సూర్యారాధన జరిగినది. ప్రతి మాసమందు వచ్చే సూర్య సంక్రమణంలో భాగంగా వృషభ సంక్రాంతి ఈరోజు పర్వదినం. ఈ క్రోధనామ సంవత్సర ఉగాది గత చైత్ర మాసము మంగళవారం రోజున ప్రారంభమైనది. ప్రతి మంగళవారము మన గణేష్ మందిరనందు అంగారక వ్రతము జరుగుతున్నది. సనాతన ధర్మ కాలగమనంలో వృషభ సంక్రాంతి పండుగ 2వ నెల ప్రారంభాన్ని సూచిస్తున్నది. ఈ సమయంలో మేషరాశి నుండి వృషభ రాశికి సూర్యుని ప్రయాణము జరుగుతున్నది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వృషభ సంక్రాంతి వ్రతాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. సంస్కృతంలో వృషభం అనగా ఎద్దు. శ్రీ శివదేవుని వాహనం నందీశ్వరుడు. ఈ పర్వదిన విశేషాలను మనం గణేష్ మందిర్ నుండి చూస్తున్నాము. శేష గుణమా లక్ష్మీ ప్రాప్తి భవాం శాస్త్రామ్యార్ధ ఫలసిద్ధి ఇంకోటి బట్టలు పెట్టారు కదా మా పెద్దలు పెట్టారు వేరే పెట్టారు అది గదో అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల నమోస్తుతే మమ శేష రుణమాసు విమోచయ ఏవం కృతే న సందేహో రుణం గంగాధరాం ం త్రైలోక్యగంధరీం భరిజాం వందే సుగంధప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీలక్ష్మీం సరస్వతీం వరాం విశోపాశివిద్రాం కలైర్వంతీం కమలాసనస్తాం బాలార్కోటి ప్రతిభాం త్రినేత్రాం భవేహంబాం త్రిలీశ్వరీం కాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. ఈరోజు వృషభ సంక్రమణము అనగా విశేషమైన వారం, విశేషమైన రోజు సంక్రమణం. ఈ యొక్క వృషభ సంక్రమణము చాలా విశేషమైనది. సంక్రమణం రోజు ప్రతి నెల 12 సంక్రమణం ఉంటాయి 12 మాసాలలో. అలాగే విశేషమైనది వృషభ సంక్రమణము. అందులో
ఈరోజు గంగోత్పత్తి, గంగాదేవి ఉద్భవించిన రోజు చాలా విశేషమైనది. ఈ వృషభ సంక్రమణ రోజున హరిహరులకు అనగా ఈశ్వరుడికి అనగా విష్ణుమూర్తికి ఎవరికైనా సరే అర్చన చేసి, అందులో ఈ వృషభ సంక్రమణ రోజున ఈ కాలము ఉష్ణకాలం అనగా వేసవి కాలం. ఈ వేసవికాలంలో ఈ హరిహరులకు పూజ చేసి చూత ఫలములు అనగా మామిడి పళ్ళు, విసనకర్ర అనగా ఆహార పదార్థములు, పానీయము, ఉదకం ప్రదానము ఇచ్చేస్తే చాలా విశేషమైనది. ఈ యొక్క వృషభ సంక్రమణ రోజున హరిహరులు పూజ చేసినా సరే, హరిహరులను దర్శించుకున్నా సరే విశేషమైనది. ఈ వృషభ సంక్రమణ రోజున ఈ యొక్క అందులో ఈ వృషభ సంక్రమణం మనకి మంగళవారం వచ్చింది. ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు. రుణబాధలు కూడా తొలగిపోతాయి, చాలా విశేషమైనది. కావున అదేవిధంగా ఈ యొక్క మహాగణపతి మందిరంలో ఈ వృషభ సంక్రమణ పూర్వకంగా అంగారక వ్రతం చేశాము. ఆ అంగారక వ్రతం కూడా ఎందుకు చేశామంటే రుణబాధలు పోయేందుకు, సంతానం కలుగుతుంది. అలాగే విద్యలో అభివృద్ధి చెందాలంటే విద్యాభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ యొక్క ఈ బీసీ రోడ్ అంతా కూడాను బిజినెస్ ఏరియా కాబట్టి చాలా విశేషంగా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ అంగార వ్రతం కూడా చేశాం. స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఈ యొక్క కాలమాన చక్రములో సంక్రమణములు అనగా సూర్యుడు ఈ ద్వాదశ చక్రాలు అంటే ద్వాదశ రాశులలో ప్రతీ నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా మనందరికీ ప్రసిద్ధంగా తెలిసినది ఏంటంటే మకర సంక్రమణం. ఆ సందర్భంలో మనం మకర సంక్రాంతి అని ఆ యొక్క పండగని మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ మనకి ప్రతీ నెల కూడా సంక్రమణము అనేది ఉంటూ ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క వైశాఖ మాసంలో వృషభ సంక్రమణము అనేటువంటి ఒక పర్వదినం ఇవాళ సూర్యుడు వృషభ రాశిలోకి ఈరోజు ప్రవేశించినటువంటి శుభ తరుణము. ఈ యొక్క వైశాఖ మాసము అనగా శ్రీకృష్ణుడు ఎలాగైతే మాసాన మార్గశీర్షోహం అని మార్గశీర్షాలలో మార్గశీర్ష మాసము నేను అని శ్రీకృష్ణుడు ఎలాగైతే చెప్పారో, అలాగే శివగీతలో కూడా పరమశివుడు వైశాఖ మాసము ఈశ్వర స్వరూపంగా మనం వైశాఖ మాసాన్ని జరుపుకోవాలి అని ఈశ్వరుడు చెప్పాడు. కావున ఈ యొక్క వైశాఖ మాసము చాలా విశేషమైనది. అందులోనూ ఇవాళ వృషభ సంక్రమణము. ఈ వృషభ సంక్రమణం నాడు మనము పార్వతీ పరమేశ్వరుని కానీ లక్ష్మీనారాయణుడిని కానీ ఇలా మన ఇష్టదేవతల్ని ఆరాధించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడంతో పాటు సూర్యనారాయణమూర్తి కూడా ఆరాధన చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి. ఎందుకనగా సూర్యనారాయణమూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మహా అద్భుతమైనటువంటి దేవత. వైద్యుల యొక్క దేవతలకు కూడా ఆయన వైద్యుడు. కావున అటువంటి ఆ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే మనం మన ఆరోగ్యాన్ని పొందినంత సమానం. ఈ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క విశేషం కనుక మనం చెప్పుకుంటే అది ఎంతసేపు చెప్పుకున్నా కూడా సరిపోదు. కానీ చాలా అందరికీ తెలుస్తుంది ఏంటంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తే ఆరోగ్యం వస్తుందని ఒక్కటే తెలుసు. కానీ ఒక్క సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం ద్వారా మనకి శత్రుపీడ అనేది నివారణ అవుతుంది. అలాగే ధనము, ధాన్యము, పుత్రపౌత్ర అభివృద్ధి, అలాగే గోసంపద, పశు సంపద కూడా మనకి వృద్ధి అవుతుంది. దాంతోపాటు మనకి కళ్ళకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి రోగాలు కూడా నశింపబడతాయి. మన చర్మానికి ఎటువంటి మనిషికి ఎటువంటి ఈ యొక్క వ్యాధులు ఉన్నా కూడా అవి కేవలం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేతే మనకి జరుగుతుంది. అటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన ఇవాళ విశేషంగా మనము సూర్య నమస్కారాలు కానీ
లేదా సూర్యాష్టకం కానీ ఇలా ఈ రోజున మనం చదువుకొని ఆ సూర్యనారాయణమూర్తి నమస్కారం చేసుకోవడం వల్ల ఈ యొక్క వృషభ సంక్రమణం జరిగిన శుభతరుణంలో ఆయా సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, మీ ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకొని పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ధనధాన్యాభివృద్ధి కూడా పొందాలని ఆ యొక్క జగన్మాత అయినటువంటి ఆ యొక్క కామాక్షి పరదేవతకు, అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి నా యొక్క శిరస్సును వంచి పరమిల్లుతున్నాను. హరి ఓం.